నేను డాక్టర్ ప్రభావతి నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. మనము ఏప్రిల్ 25, 26 తేదీల్లో నారాయణ హాస్పిటల్లో రెండు టెలి రోబోటిక్ సర్జరీస్ చేశారు. మన హాస్పిటల్లో రెండు నెలల నుంచి నారాయణ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. సో టెలి రోబోటిక్ సర్జరీ అనేది 25, 26 తేదీలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయ్యి చేశారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ పేషెంట్స్కి అక్కడ సర్జన్స్ ఆపరేషన్ చేస్తారు, అక్కడ పేషెంట్స్ ఇక్కడ సర్జన్స్ ఆపరేట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్పర్టైజ్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగం ఏంటంటే అధిక ఖచ్చితత్వము, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, త్వరగా పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు, నొప్పి తక్కువగా ఉంటుంది తర్వాత. సో దానివల్ల పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పోస్ట్ ఆపరేటివ్ కూడా ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ల్యాప్రోస్కోపీ సర్జరీ కంటే రోబోటిక్ సర్జరీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో ఈ ఆపరేషన్ జరగడానికి సహకరించిన మా రోబోటిక్ సర్జరీ టీము, ఎనస్థీషియా టీము, నర్సింగ్ టీము, టెక్నీషియన్ టీము వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మా పేషెంట్స్ మాకు వచ్చిన పేషెంట్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీరు మా హాస్పిటల్కి రావడం మాకు ఇంకా బాధ్యతలు పెంచుతుంది. సో మా బాధ్యత మీరు మా దగ్గరికి వస్తే మేము చాలా సురక్షితంగా బాధ్యతతో మీ ఆపరేషన్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేస్తాము. సో మీ నమ్మకమే మాకు ఇంపార్టెంట్. నేను డాక్టర్ హరీష్ బాబు, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. ఈరోజు మనం మార్చ్ 8న ఇయర్ రోబోటిక్ సర్జరీస్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మన ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ చేతుల మీద నుంచి మనం ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఒక టోటల్ 13 సర్జరీస్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్, 5 డిపార్ట్మెంట్స్కి సంబంధించి జనరల్ సర్జరీ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, మన గైనకాలజీ కానీ, ఆంకాలజీ కానీ, ఈ 5 డిపార్ట్మెంట్లో వేరియస్ డిఫరెంట్ పేషెంట్స్కి 13 మందికి మనం ఈ రోబోటిక్ సర్జరీ చేయడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం రోబోటిక్ పోవాలి అంటే, మనం మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనం ఓపెన్ సర్జరీస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ల్యాప్రోస్కోపీ సర్జరీకి అడ్వాన్స్గా వెళ్ళాము. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ నుంచి రోబోటిక్ సర్జరీస్కి మూవ్ అవుతున్నాం. ఎందుకు అంటే ఏదైనా సరే ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఫైనల్ దాని గోల్ ఏముంటుందంటే పేషెంట్ని తక్కువ టైంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం, తక్కువ కాస్ట్ కట్ చేయడం, తక్కువ కాంప్లికేషన్స్ జరిగే విధంగా మనం అడ్వాన్స్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. దానిలో భాగమే ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలు. ఇంకొకటి మీరు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ అరౌండ్ 250 to 300 రోబోటిక్స్ ఉన్నాయి అరౌండ్ అక్రాస్ వేరియస్ హాస్పిటల్స్. వీటిల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో ఎయిమ్స్కి సంబంధించిన హాస్పిటల్స్లో ఉన్నాయి. కొన్నిటిలో ప్యూర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చాలా తక్కువ ఉన్నాయి ఈ రోబోటిక్ సర్జికల్ ఎక్విప్మెంట్. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్. సో అఫోర్డబిలిటీ ఇష్యూస్ కానీ వేరు రీజన్స్ వల్ల చాలా తక్కువ మందికి మాత్రమే ఇది అవకాశం ఉంది. సో మన ఫౌండర్ చైర్మన్ నారాయణ గారి ముందు చూపు, ఆయన మనం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే ఈ ఎక్విప్మెంటే ఉండాలి, ఇంతగా దీంతోనే మీరు రన్ చేయనట్లు కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏముంటుంది అదంతా మీరు తెచ్చుకోండి, అదంతా మనం అందరికీ ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి అందరికీ దానివల్ల కలిగే లాభాలు పేషెంట్స్ కూడా అందరూ దానివల్ల లాభం పొందాలనేటువంటి ఆ ముందు చూపుతూ ఆయన మనకి ఈ రోబోట్ని ఇవ్వడం జరిగింది. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డి నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ హిస్టరీలోనే లాస్ట్ 2 days శనివారం, ఆదివారం అనేవి ఒక మైల్ స్టోన్స్గా నిలబడిపోయే రోజులు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ చేస్తున్నారని. గత 2 నెలలుగా మన దగ్గర రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. కార్పొరేట్ లెవెల్లో అత్యంత ఖచ్చితత్వంతో రోబోటిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే శనివారం, ఆదివారం ఈ 2 రోజులు టెలి రోబోటిక్ సర్జరీ చేయడం జరిగింది. అంటే మనము జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఉండేటువంటి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ తోటి మన రోబోని అనుసంధానం చేయడం జరిగింది. దానివలన ఇక్కడ పేషెంట్లని వాళ్ళు అక్కడి నుంచి సర్జరీలు చేయొచ్చు, వాళ్ళ పేషెంట్లు మన వాళ్ళు ఇక్కడ నుంచి మిషన్స్ ఆపరేట్ చేసి సర్జరీలు చేసే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జికల్ టెక్నిక్స్ అనేవి ఎక్స్పర్టైజ్ అనేది డిఫరెంట్ పీపుల్తో షేర్ చేసుకుంటే మనకి నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకి కూడా పేషెంట్ కూడా ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది.
కాబట్టి మన ఎక్స్పర్టైజ్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వాళ్ళు మన వాళ్ళ రోబోస్ ద్వారా తీసుకోగలిగారు. అలాగే వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనం తీసుకున్నాం మన రోబో ద్వారా. సో ఈ రకంగా ఒక 2 సర్జరీలు మన వాళ్ళు చేశారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో 2 పేషెంట్లకి మన వాళ్ళు హిస్టెక్టమీ అండ్ కొలిసిస్టెక్టమీ అనేటువంటి 2 సర్జరీలు చేయడం జరిగింది. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, అనస్థీషియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ రోబోటిక్ సర్జరీస్ లో అనస్థీషియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రోబోటిక్ సర్జరీకి డిఫరెంట్ పొజిషన్స్ వాడతారు. సో అటువంటి పొజిషన్స్లో పేషెంట్ యాక్సెస్ అనేది అనస్థీషియాలజిస్ట్కి చాలా తక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో అడ్వాన్స్డ్ మానిటరింగ్ మెథడ్స్ వాడతాం. అవి వాడి పేషెంట్ని నిరంతరం పర్యవేక్షిస్తాను. రెగ్యులర్ సర్జరీస్లో ఎంత సేఫ్గా అనస్థీషియా ఇవ్వబడుతుందో రోబోటిక్ సర్జరీస్లో కూడా అంతకంటే సేఫ్గా ఇవ్వబడుతుంది. రెండోది, గోల్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఫాస్ట్ ట్రాక్ రికవరీ అండ్ ఫాస్టర్ డిశ్చార్జ్. సో దీనికి అనుగుణంగానే మేము అనస్థీషియాలో టోటల్ ఇంట్రావీనస్ అనస్థీషియా అండ్ మల్టీ మోడల్ అనాల్జేషియా అనే పద్ధతులు, అంటే నొప్పి బాగా తక్కువ ఉంటే, ఎంత తక్కువగా ఉంటే అంత త్వరగా పేషెంట్ రికవర్ అవుతాడు. దానికి సంబంధించి మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ రీజనల్ బ్లాక్స్, ఇవి చాలా తక్కువ మంది చేస్తుంటారు, అవి చేసి పేషెంట్కి నొప్పి లేకుండా త్వరగా రికవర్ అయ్యేటట్లు చేస్తాము.